ఈ రోజున ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి మధ్యాహ్నం 3:43 దాటాక ఊహించని ఒక స్త్రీ వల్ల వణికిపోతారు. ఎవరు ఆ స్త్రీ, ఏం చేయబోతుంది, ఆ స్త్రీ వలన ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు హఠాత్తుగా మధ్యాహ్నం దాటాక చూడబోతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడమే కాదండి, ఏ సందర్భంలో వీరికి అలా వచ్చే అవకాశం ఉంది, మరి సమయానికి ఎందుకు ఇలా జరుగుతుంది, ఊహించని ఆ స్త్రీ ఎవరు అయి ఉంటారు, ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలు మీ మదిలో మెదులుతూ ఉంటాయి. పూర్తిగా ఇది అయితే మంచా చెడ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ రోజున ఏ విధమైన ప్రత్యేకతలు ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాము. వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. వీడియో మీకు అప్పుడే అర్థమవుతుంది, క్లియర్గా మేము ఏం చెప్తున్నామో అంతా బోధపడుతుంది. ఇక ఈ రాశి జాతకుల విషయానికి వచ్చేద్దాము. చాలా అసాధారణమైనటువంటి రోజు ఇదిగా వీరికి చెప్పొచ్చు. ప్రత్యేకంగా మధ్యాహ్నం 3:43 దాటాక ఈ యొక్క సంఘటన మీ శరీరంలోనే కాదండి, మీ మనసులో కూడా గజ గజ వణుకు పుట్టించేలా చేయబోతుంది. ఇది ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం గమనించుకున్నట్లయితే ఈ సమయానికి ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఈ రాశి వారి విషయంలో చాలా వరకు కూడాను అచంచలంగా ఒక నిజం బయటపడే యోగం కనిపిస్తోంది. మీరు ఊహించిన సమాచారం కావచ్చు, లేదా ముందు తెలిసిన పట్టించుకునే విషయం ఈ సమయానికి ఒక్కసారిగా తెర ముందునకు వస్తుంది. అందుకే మనసులో ఒక్కసారిగా వణికిపోయేటటువంటి పరిస్థితి దాపురిస్తుంది. శరీరం గజ గజ వణికే స్థాయికి వెళ్తూ ఉంటారు. మరి ఊహించని ఆ స్త్రీ ఎవరు? ఇక్కడ స్త్రీ అంటే తప్పకుండా ఒక వ్యక్తి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరంటే మీ జీవితంలో నమ్మకంగా భావించే ఒక స్త్రీ అయి ఉండొచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి ఒక స్త్రీ కూడా అయి ఉండవచ్చు. పనికి మరియు డబ్బుకు మధ్య లేదా గౌరవానికి సంబంధించిన ఒక స్త్రీ కూడా అయి ఉండవచ్చు. కొందరికి అధికార రూపంలో ఉంటుంది, ఇంకొంతమందికి ఉద్యోగ రూపంలో పరిచయాలు ఉంటాయి, కొంతమందికి లవ్ చేసే దానిలో ఉంటుంది, ఇంకొంతమందికి జీవిత భాగస్వామి విషయంలో కూడా ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సిచ్యుయేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలా చేసేటప్పుడు మాత్రమే కొన్ని విలువైన ఆలోచనలు, విలువైన మార్గాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక సిచ్యుయేషన్. మరీ ముఖ్యంగా ఈ యొక్క స్త్రీ వలన ఇలాంటి విషయం జరుగుతుందని అస్సలు మీరు అనుకోరు, అలా అనుకున్నటువంటి వ్యక్తి కూడా కాదు. ఎందుకని అంటే ఈ సంఘటన ప్రధాన కారణం ఏమిటంటే ఒక షాకింగ్ మాట, ఆకస్మికంగా వచ్చినటువంటి ఒక సమాచారం లేదా ఒక నిజం. అది అప్పటి వరకు దాచబడింది. ఇది విన్న వెంటనే మీ చేతులు కాళ్ళు చల్లబడినట్లు అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, అది భయం కోసం కాదు, మార్పు కోసం మాత్రమే. అలాగే ఈ రాశి జాతకులు ఇది మార్పు అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఈ మార్పు వలన ఏ విధమైన నష్టం కలగదు, ఏ విధమైన ఆలోచనలు కూడా కలిగే మార్గం ఉంది అని అంటే గనక ప్రత్యేకమైన ఆలోచనలు, ప్రత్యేకమైన ఒక విషయం గురించి ఒక ఊహించని స్త్రీ మనకి ఇక్కడ జ్ఞప్తికి తెస్తుంది. ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఈ స్త్రీ వల్లే గజ గజ వణికిపోతారు. ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉండే ఉంటుంది. మరి ఆ కారణం ఏమిటో కూడా ఇప్పుడు చెప్దాము. ఇంకొంచెం ఇప్పుడు వీడియోలో లోతుకు వెళ్దాము. ఎప్పుడు కూడా ఈ ఊహించని స్త్రీ అనేది ఏమిటంటే, మనకు తప్పనిసరిగా దగ్గరగా అంటే మన రోజు దినచర్యను గమనిస్తూనే ఉంటారు. మనం ఎప్పుడు ఎలా ఉంటాము, ఏ విషయంలో ఎలా ప్రవర్తిస్తాము, ఏది నచ్చుతుంది మనకి, ఏది నచ్చదు, ఇలా అన్నీ తెలుసుకున్న స్త్రీనే అయి ఉంటుంది. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. అలాంటి స్త్రీనే ఈ స్త్రీ. తప్పనిసరిగా దగ్గర స్త్రీనే కావాలనే నియమం కూడా లేదు. మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, కార్యాలయంలో కానీ, పనిచేసే ప్రదేశంలో కానీ ఉండొచ్చు, అటువంటి స్త్రీ అయినా అయి ఉండవచ్చును. ఇక రెండవది, గతంలో ఒక్కసారైనా మీ జీవితంలో ప్రవేశించిన స్త్రీ కూడా అవ్వచ్చు. మీరు పూర్తిగా ఆమె గురించి మరచిపోయారు. ఇలా అనుకున్న స్త్రీ కూడా కావచ్చు. ముఖ్యంగా ఆమె కనిపించడం లేదు, కానీ ఆమె నుంచి వచ్చే సమాధానం రావడమే లేదు. మీరు అస్సలు ఊహించని దిశ నుంచి ఇది జరుగుతుంది. అందుకే ఈమె వల్ల ఇలాంటి విషయం జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు అనే ఆలోచన మీకు స్ఫురిస్తోంది.
ఈ స్త్రీ వల్ల ఎందుకు ఇదంతా జరుగుతుంది? అంతటి వణికేటటువంటి పరిస్థితి అంటే భయంతో కాదండి, అంతర్గతంలో దాచుకున్న ఒక్క నిజం, ఒక్క నిజం ఒక్కసారిగా బయటకు రావడం వల్ల. అంటే ఇది ఒక రహస్య విషయం బయటికి రావచ్చు, ఒక రహస్య స్నేహాలు బయటికి రావచ్చు, మీ మీద ఉన్నటువంటి ఒక తప్పు అర్థంగా స్పష్టం కావచ్చు. కొందరికైతే ఇది ఇంతకాలం నాకు తెలియదు అని కూడా మీరే షాక్కి గురి కావచ్చు. ఈ యొక్క సంఘటనతో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన దాగి ఉన్న కారణం, దాగి ఉన్న సత్యం ఈ రోజున బయటకు రాక తప్పదు. అలాగే ఈ రాశి జాతకులు ఒకటి గుర్తుంచుకోండి, సత్యం దాచలేనిది, దాగలేని యోగం మీకు ఈ రోజు ఏర్పడింది. ఆలస్యం అయి ఉండొచ్చు, కానీ ఎప్పటికీ సత్యం అనేది దాచలేనిది. ఎంత దాచినా, ఎంత ఆలస్యం చేసినా సంబంధిత వ్యక్తి ద్వారా ఆ నిజం ఎప్పటికైనా మరుగున పడినా బయటకు రావాల్సిందే. అందుకే ఈ ఘటన మరీ ముఖ్యంగా తప్పించుకోలేంది. కానీ అవసరమైనది మొదట బాధ పెట్టినా చివరకు మేలు చేస్తుంది. నిజమే ఎప్పటికీ గెలుస్తుంది. ఈ ఊహించని స్త్రీ వచ్చేటటువంటి స్త్రీ మిమ్మల్ని వణికించడానికి కాదు, మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మీ కళ్ళను తెరవడానికి, మీ జీవితాన్ని సరిదిద్దడానికి. తప్పుదారిలో ఉంటే వెనక్కి వచ్చేయండి. వెనక్కి తేవడానికి అనేక రకాలైన సంకేతాలు ఆ స్త్రీ ద్వారా వస్తున్నాయి. ఇది భగవంతుడు పంపిస్తున్న హెచ్చరికగా మీరు భావించాలి. ఎప్పుడూ కూడా ఈ సంకేతాలు ఎప్పటికప్పుడు మనల్ని నిలబెడుతూనే ఉంటాయి. ఇటువంటి సమయంలోనే మనకి ఈ యొక్క స్త్రీ ద్వారా మంచి అయితే జరుగుతుంది, చెడు కూడా జరగొచ్చు. కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు చెప్పేది, ఈ సంఘటన మీకు మంచి ఫలితాన్ని ఇస్తే మీ మనసులో ఉన్న భయం తొలగిపోతుంది. ఆర్థికంగా కూడా మళ్ళీ సానుకూల దిశలో నిలబడతారు. సంబంధాలు కూడా మంచిగా అనుకూలమైన దిశలోకి వెళ్తాయి. మొదట కొద్దిగా గుండె జల్లుమన్న ఆ తర్వాత మీ మొమ్మ మీద ఒక చిన్న చిరునవ్వు కూడా వికసించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ ఇది చెడుకైతే, మీ మనసు చెదిరిపోతే వెంటనే ఆవేశంగా స్పందించొద్దు. మాటల విషయంలో జాగ్రత్త. డబ్బు లేదా లావాదేవీల విషయంలో తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దు. పాత విషయాలు అలాగే కొంతమంది వ్యక్తుల నుంచి దూరంగా ఉండడమే మంచిది. ఈ రాశి వారికి ఈ రోజున ప్రత్యేకమైన సూచన కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా ఎరుపు లేదా బంగారపు రంగు దుస్తులు ధరించుకుని కొత్త కార్యం చేసుకుంటే మంచిది మీకు. అలాగే విఘ్నేశ్వరుని యొక్క ఆలయానికి, సూర్యుని యొక్క ఆలయానికి వెళ్లి మనసులో మీ యొక్క కోరికను, సమస్యను స్మరించుకోండి. నాకు మంచి జరగాలని వేడుకోండి. ఇక మొత్తంగా మేము చెప్పేది ఏమిటంటే గనక, మొత్తానికి ఈ రోజున ఈ రాశి జాతకులకు మరచిపోలేని రోజే అవుతుంది. మరి ఈ రోజున ఈ రాశి వారి విషయంలో కూడా మళ్ళీ అనుకూలమైన విషయాలే ప్రత్యేకంగా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ సంఘటనతో ఉండే కొన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా తీసుకుంటే ఉత్తమంగా నిలబడగలుగుతారు. మీ జీవితంలోనే కాదు, మీ యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడాను నిలబడే ధైర్యాన్ని తెచ్చుకోండి. మీ జీవితంలో ఉన్న భ్రమ తొలగిపోతుంది. అదే విధముగా వెంటనే ఎవరిని నమ్మవద్దు. మీరు కుదిరితే నీలం, తెలుపు రంగు దుస్తులు ధరించండి. ఈ రోజున మనసులో గణపతిని లేదా శివుణ్ణి స్మరించండి. నాకు సత్యం తెలిసింది, మంచి జరగాలని ఖచ్చితంగా కోరుకోండి. ఇలా కోరుకుంటే మీకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి.